రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపాలిటీలో కాంగ్రెస్ మాజీ కౌన్సిలర్ పద్మారావు రెచ్చిపోయాడు. వెంకటేశ్వర కాలనీ జనరల్ బాడీ మీటింగ్ లో కాలనీ వాసులపై పద్మారావు దాడికి పాల్పడ్డాడు. బూతులు తిడుతూ స్టేజ్ పై నుంచి దిగొచ్చి మరీ దాడి చేశాడు. అనుచరులతో కలిసి పిడిగుద్దుల వర్షం కురిపించాడు. రాజ్ కుమార్ అనే వ్యక్తితో పాటు అడ్డు వచ్చిన వారిపైన పద్మారావు దాడి చేశాడు. 10 మందితో కలిసి పక్కా ప్లాన్ తోనే పద్మారావు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. చేతికి కడియం వేసుకుని తలపై దాడి చేయడంతో అసోసియేషన్ ప్రతినిధి రాజ్ కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. గతంలో అధ్యక్షుడిగా పనిచేసిన ఉపేందర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ పద్మారావులు కాలనీలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న రాజ్ కుమార్ గతంలో జరిగిన అక్రమాలపై ప్రశ్నించగా ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం నెలకొంది. సుమారు 2 కోట్ల రూపాయల వరకు కాలనీ వాసుల నుంచి వసూలు చేసినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ విషయంపై అసోసియేషన్ సభ్యులు ప్రశ్నించేసరికి వారిపై పద్మారావు, ఉపేందర్ రెడ్డిలు దాడి చేసినట్లు చేశారు. నార్సింగి పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకుని గొడవను సద్దుమణిగించారు. ఇరు వర్గాలపై కేసులు నమోదు చేసినట్లు సీఎం హరికృష్ణారెడ్డి వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపాలిటీలో కాంగ్రెస్ మాజీ కౌన్సిలర్ పద్మారావు రెచ్చిపోయాడు. వెంకటేశ్వర కాలనీ జనరల్ బాడీ మీటింగ్ లో కాలనీ వాసులపై పద్మారావు దాడికి పాల్పడ్డాడు. బూతులు తిడుతూ స్టేజ్ పై నుంచి దిగొచ్చి మరీ దాడి చేశాడు. అనుచరులతో కలిసి పిడుగుద్దుల వర్షం కురిపించాడు. రాజ్ కుమార్ అనే వ్యక్తితో పాటు అడ్డు వచ్చిన వారిపైన పద్మారావు దాడి చేశాడు. 10 మందితో కలిసి పక్కా ప్లాన్ తోనే పద్మారావు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. చేతికి కడియం వేసుకుని తలపై దాడి చేయడంతో అసోసియేషన్ ప్రతినిధి రాజ్ కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. గతంలో అధ్యక్షుడిగా పనిచేసిన ఉపేందర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ పద్మారావులు కాలనీలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న రాజ్ కుమార్ గతంలో జరిగిన అక్రమాలపై ప్రశ్నించగా ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం నెలకొంది. సుమారు 2 కోట్ల రూపాయల వరకు కాలనీ వాసుల నుంచి వసూలు చేసినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ విషయంపై అసోసియేషన్ సభ్యులు ప్రశ్నించేసరికి వారిపై పద్మారావు, ఉపేందర్ రెడ్డిలు దాడి చేసినట్లు చేశారు. నార్సింగ్ పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకుని గొడవను సద్దుమణిగించారు. ఇరు వర్గాలపై కేసులు నమోదు చేసినట్లుగా సీఎం హరికృష్ణారెడ్డి వెల్లడించారు. Thank you.